వినాలి ఈ మాట. నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగానే బాండ్ తీసుకొని వచ్చిన నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ నేను ఇస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేను అన్న పెద్దలు కర్ణవాయి దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్సలెన్సీ గారికి వేదిక మీద రావాల్సిందని కోరుతాను. నేను